హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 11. మార్కెట్ ఏమైందంటే 25,100 దగ్గర స్ట్రగుల్ అయ్యాడు. నిన్న కూడా ఆ లెవెల్ని దాటి ఒక 30 పాయింట్స్ వెళ్ళటం, మళ్ళీ ఈరోజు కూడా హై దాటినట్టున్నాడు. 113 దాకా వెళ్ళి అక్కడ నుంచి కూడా మళ్ళీ యూటర్న్ అనేది తీసుకున్నాడు. ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ డ్రాప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, డ్రాప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ప్రాబ్లీ కంటిన్యూ చేస్తాడేమో, చూద్దాం డేటా అనేది ఏం చెప్తుంది అనేది. ముందుగా మనకి లాంగ్ బిల్డప్లో స్టాక్స్ పేజ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, బెర్జర్ పెయింట్, కెన్ఫిన్ హోమో, ఏషియన్ పెయింట్, నౌకరీ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, నిన్నటి రోజున మనం కోఫోర్జా చూసింది, కోఫోర్జ్ అండ్ దివీస్ ల్యాబ్స్ అనుకుంటా. ఓకే, లాంగ్ బిల్డప్లో ఉన్నాయి. ఇక ఒకసారి టెస్ట్ చేద్దాం దివీస్ ల్యాబ్ పరిస్థితి ఏందని చెప్పేసి. దివీస్ ల్యాబొరేటరీస్. ఓకే, సో కొంచెం గ్యాప్ డౌన్ అయింది, కొద్దిగా పైకి వెళ్ళింది, దట్ ఈజ్ ఓకే అనమాట. బట్ కోఫోర్జ్ పరిస్థితి ఏందనేది చూద్దాం. కోఫోర్జ్ కూడా అంతేనా, ప్రీవియస్గా చూసింది? ఎస్ కరెక్ట్. ఇది కూడా అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళడం అనేది జరిగింది. స్మాల్ ప్రాఫిట్స్ అయితే వచ్చి ఉంటాయి. ఓకే, డెఫినెట్గా ఏదన్నా చిన్న ట్రేడ్ తీసుకుంటే. ఇక మనకి షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే చాలా స్టాక్స్ ఉన్నాయి ఈరోజు. చూడండి, టాటా మోటార్స్ అన్నట్టు ఈరోజు టాటా మోటార్స్ అండ్ బజాజ్ ఆటోలో పెయిర్ ట్రేడ్ అనేది జరిగినట్టుంది. మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను నేను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టాటా మోటార్స్కి సంబంధించిన కాల్స్ అన్నీ కూడా ప్రీమియమ్స్ ఏం లాస్ అయిపోయినాయి, ఎందుకంటే మార్కెట్ కిందకి వెళ్తుంది కాబట్టి కాల్స్ సెల్ చేశారు. అండ్ బజాజ్ ఆటో కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రీమియమ్స్ మొత్తం కూడా ఏంటంటే రైజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు స్టాక్స్ కూడా మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫైన్. ఇక టాటా మోటార్స్ కానీ, ఆర్తి ఇండస్ట్రీ, జిన్ఎఫ్సి, ఓఎన్జీసీ, ఐఓసి, ఇక్కడ చూడండి దాదాపుగా మనం అబ్జర్వ్ చేస్తే ఆయిల్ కంపెనీస్ కనిపిస్తున్నాయి. మహానగర్ గ్యాస్ లిమిటెడ్, హిందూ పెట్రో, ఐజీఎల్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, ఓఎన్జీసీ. ఏమైందంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది చాలా డ్రాస్టిక్గా కిందకి రావడం అనేది జరిగింది. సో అందుకని టెంపరీ వోల్టాలిటీ అనేది ఆయిల్ కంపెనీస్లో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే పెయింట్ కంపెనీస్ ఈరోజు స్ట్రాంగ్గా రికవర్ అయినాయి అబ్జర్వ్ చేసినట్టయితే. ఓకే, అది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఓకే, ఈరోజు అంతా కాల్స్ అయితే ఇంట్రాడేలో కనిపిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా కాల్స్ అనమాట, రెడ్లో ఉన్నాయి. 25,000 అయితే సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు, యాడ్ చేశారు ఈరోజు. ఇవన్నీ కూడా యాడ్ చేసినట్టు నిన్నటి రోజున పుట్స్ యాడ్ చేశారు. మార్కెట్ పైకి వెళ్తుంటే, ఈరోజు మార్కెట్ కిందకి వెళ్తుంటే, మార్కెట్ అంటే నిఫ్టీ, అందరూ ఏం చేశారంటే కాల్ సెల్ చేశారు. ఇక్కడ చూడండి, 25,000 దగ్గర అయితే 69 లక్షలు పెరిగింది. అండ్ పుట్లేమో తగ్గిపోయినాయి, 9 లక్షలు మైనస్ కనపడుతుంది. చూడండి, ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు నేను అది తగ్గించారనమాట. ఫైన్. టోటల్గా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. అండ్ అన్నీ సెలెక్ట్ చేస్తే ఓకే, ఫైన్. చూడండి, 25,000 దగ్గర అయితే 1.16 crores ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయింది. డెఫినెట్గా పెద్ద వాళ్ళు హస్తం ఉండి ఉంటుంది ఇందులో, ఎందుకంటే 1.16 crore అంటే చాలా అమౌంట్ అనేది వెచ్చించాల్సింది ఉంటుంది అనమాట ఆప్షన్ సెల్ చేయడానికి. అక్కడ బయర్ కూడా ఉన్నాడు 1.6 crore, బట్ సెల్లర్కి వెయిటేజ్ ఇస్తున్నాం మనం, ఎందుకంటే అతను ఎక్కువ మార్జిన్ అనేది పే చేస్తాడు కాబట్టి. ఫైన్. అయితే ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఆబ్వియస్గా 25,000ని మనం క్లియర్గా వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డౌన్ సైడ్ 24,700, 24,500 ఈ రెండు లెవెల్స్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ 50లో డిక్లైన్స్ ఏమో 38 కంపెనీలు, అంటే మార్కెట్ని కిందకు తీసుకువెళ్తున్నాయి 38 ఉన్నాయి. అడ్వాన్స్ వచ్చేసరికి 12 కంపెనీలు ఉన్నాయి. సో ఉన్న 50 కంపెనీల్లో డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, బజాజ్ ఆటో ఈరోజు 4% రఫ్గా అనమాట 4% అయితే పెరిగింది ఇంట్రాడేలో. అండ్ టాప్ గెయినర్స్లో ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, శ్రీరామ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కనిపిస్తున్నాయి. నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే ఫైనాన్స్ కంపెనీలు అన్నీ కూడా ప్రెషర్లో ఉన్నాయి, బట్ అగైన్ ఈరోజు అయితే రికవరీ అయినాయి. అండ్ ఇక్కడ లూజర్స్ విషయంలో టాప్గా మనకి విప్రో అండ్ టాటా మోటార్స్ అయితే కనిపిస్తుంది, మోర్ దాన్ 3%. దాని తర్వాత చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో, ఎన్టీపీసీ, లార్సన్ టుబ్రో, బీపీసీఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో సిచ్యువేషన్ ఏంటనేది మనం చూసుకున్నట్టయితే, బ్యాంక్ నిఫ్టీలో మొత్తం ఉందన్ని 12 కంపెనీలు ఉన్నాయి. ఓకే, అది మొత్తం కలిపితే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనమాట. ఆ ఇండెక్స్లో 12 కంపెనీలు ఉంటాయి. దాంట్లో డిక్లైన్ ఏమో 11 ఉన్నాయి, ఓన్లీ ఒకటి మాత్రమే పెరుగుతుంది. అది కూడా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 0.5%, అంటే చాలా తక్కువ అనమాట. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పార్టిసిపేట్ చేయలేదు ఈరోజు. బంధన్ బ్యాంక్ మనం చూసుకున్నట్టయితే 2%, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ,
ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా డ్రాప్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే ప్రస్తుతానికి 0.4% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రిబ్యూట్ చేస్తేనే మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ అనేది లిఫ్ట్ అవుతుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అనేది. ఇక మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టాప్ గెయినర్స్లో ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బజాజ్ ఆటో, పేజ్ ఇండస్ట్రీస్, బెర్జర్ పెయింట్స్, ఇన్ఫో ఎడ్జ్, ఏషియన్ పెయింట్ అనేది కనిపించగా టాప్ లూజర్స్లో ఫీచర్ అండ్ ఆప్షన్స్లో టాటా మోటార్స్ అనేది 5.74% డ్రాప్ అయిపోయింది. ఆర్తి ఇండస్ట్రీస్ పడిపోయింది. జిఎన్ఎఫ్సి, ఓఎన్జీసీ, ఐఓసి మనం అనుకున్నాం కదా ఆయిల్ కంపెనీస్ అన్నీ కూడా ప్రెషర్లో ఉన్నాయని చెప్పేసి. ఇక 52 వీక్ హై ప్రెజెంట్ జాన్సన్. ఓకే, సో ప్రాబ్లీ నేను ఇన్వెస్ట్ చేయలేకపోయాను. ఆ యొక్క మంచి చక్కని బ్రేక్అవుట్ అయితే జరిగింది. అండ్ మనం వీడియోలో అనుకుంటా డిస్కస్ చేసాం ప్రెజెంట్ జాన్సన్ గురించి, లేకపోతే ఇంట్రాడేలో బ్రేక్అవుట్ జరుగుతానో నేను షేర్ చేసినట్టు గుర్తుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ కావాలంటే ఒకసారి చార్ట్ ఓపెన్ చేద్దాం, ఎందుకంటే ప్రాబ్లీ లెర్నింగ్ పర్పస్ అనేది ఉపయోగపడుతుంది. ప్రెజెంట్ జాన్సన్ అనేది మంచి ఫ్లాగ్ బ్రేక్అవుట్ అనేది ఉందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఈ యొక్క ఫ్లాగ్ లాగా ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వకముందు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. బట్ అయింది, మళ్ళీ రిట్రేస్ చేసుకొని ఈరోజు అయితే లాస్ట్ 2 డేస్లో సిగ్నిఫికెంట్ బ్రేక్అవుట్ అనేది జరిగిందనమాట. టు సే 30-35% పైకి వెళ్ళటం అనేది జరిగింది. ఫైన్. ఇక టర్నింగ్ బుల్లిష్ 52 వీక్ లోలో మనం చూసుకున్నట్లయితే ఎటువంటి స్టాక్స్ అనేది లేదు. 52 వీక్ లోకి ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి ఫ్రెండ్స్, ఇంకా కంప్లీట్గా మనం బేరిష్ సైడ్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ టర్నింగ్ బుల్లిష్ కొన్ని స్టాక్స్ ఏంటంటే నిఫ్టీ 500 నుంచి మనం చూసుకున్నట్లయితే బుల్లిష్గా టర్న్ అవుతున్నాయి బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. పూన్వాలా ఫిన్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఆర్ఆర్ కాబెల్, థెర్మాక్స్, వరుణ్ బెవరేజెస్ అనేది కనిపించగా బేరిష్ సైడ్ ఐజీఎల్, సన్ఫార్మా, ఏడీవి, జనరల్ ఇన్సూరెన్స్, ఫ్రెండ్స్. ఇక మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో టాప్ గెయినర్స్లో బజాజ్ ఆటో, పేజ్ ఇండస్ట్రీస్, బెర్జర్ పెయింట్స్, ఇన్ఫో ఎడ్జ్, ఏషియన్ పెయింట్ అనేది కనిపిస్తున్నాయి. మనం అనుకున్నాం కదా ఆయిల్ కంపెనీస్ అనేది క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది, బెర్జర్ పెయింట్స్ వచ్చింది, ఏషియన్ పెయింట్ అనేది టాప్ గెయినర్స్లోకి వచ్చింది. ఇక టాప్ లూజర్స్లో ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, జిఎన్ఎఫ్సి, ఆర్తి ఇండస్ట్రీస్, టాటా మోటార్స్. ఈరోజు టాటా మోటార్ అయితే 5.7% హ్యూజ్ ఇంట్రాడే లాస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అది. దాని తర్వాత 52 వీక్ హైలో మనం చూసుకున్నట్టయితే ప్రెజెంట్ జాన్సన్ అనే స్టాక్ ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఐ థింక్ ఇంట్రాడేలో బ్రేక్అవుట్ అయితే షేర్ చేసినట్టున్నాను. ఓకే, ఒకసారి స్టాక్ అనేది చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది, చక్కని బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వకముందే ఇది బ్రేక్అవుట్ అవుతుంది, ఎందుకంటే హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ టైంలో ఇవి మంచి వాల్యూమ్స్ అనమాట. ఓకే, ఫైన్. అక్కడ మంచి బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళటం అనేది జరిగింది. దగ్గర 35% పైన వెళ్ళింది. ఓకే, అపార్ ఇండస్ట్రీస్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, సెంచురీ టెక్స్టైల్స్, బజాజ్ ఆటో. దాని తర్వాత 52 వీక్ లోలో ఒక్క స్టాక్ కూడా లేదు. చూడండి, నిఫ్టీ 500లో ఒక్క స్టాక్ కూడా లేదు. మనకి ఎప్పుడైతే నిఫ్టీ 500లో హెవీగా 52 వీక్ లోకి వస్తున్నాయో దాన్ని ఏంటంటే బేర్ మార్కెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. అది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టెక్నికల్స్గా బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ మూవింగ్ యావరేజెస్ అనేది మనం చూసుకున్నట్లయితే పూన్వాలా ఫిన్కార్ప్ బుల్లిష్గా టర్న్ అవుతుంది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఆర్ఆర్ కబేల్, థెర్మాక్స్, వరుణ్ బెవరేజెస్ అనేది బుల్లిష్గా ఉండగా ఐజీఎల్, సన్ఫార్మా, ఏడీవి, జనరల్ ఇన్సూరెన్స్, జేబీ కెమికల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అనేది బేరిష్గా టర్న్ అవుతూ ఉన్నాయి. ఇక ఓన్లీ బయర్స్ మనం చూసుకున్నట్టు ఎన్ఎస్సిలో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాదనుకోండి ప్రస్తుతానికి. ఇక వాల్యూమ్ షాకర్స్ అనేది ఒకసారి చూద్దాం. దాంట్లో బెర్జర్ పెయింట్స్, పేజ్ ఇండస్ట్రీస్, బయోకాన్, ఏషియన్ పెయింట్, పిడిలైట్ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్రాడేలో లార్జ్ డీల్స్ అనేది జరిగినాయి. దాంట్లో రిలయన్స్, ఐటీసీ, సద్భావ్ ఇంజనీరింగ్, జిఎస్ఎఫ్సి, హిందుస్థాన్ ఏరోనటిక్స్ అనేది కనపడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఒకసారి ఇండియా విక్స్ చూస్తే ప్రస్తుతం అయితే 2% రైజ్ అయింది. అంటే వోల్టాలిటీ పెరుగుతుంది, కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీలో విషయానికి వస్తే మనకి ప్రస్తుతానికి ఏమైందంటే చూడండి, ప్రీవియస్గా ఇక్కడ 38.2% దగ్గర రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. ఒకసారి పైనుంచి డ్రా చేద్దాం రివర్స్లో, మనకి డౌన్ సైడ్ ప్రాబిలిటీ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడైతే మనకి 61.8 దగ్గర రిజెక్ట్ అయింది. 25,113 మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఈ లెవెల్ దగ్గర రిజెక్ట్ అయింది. దాని తర్వాత ప్రాబబ్లీ మనకు డౌన్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ ఎంతకు వెళ్ళొచ్చు అన్న విషయానికి ఒకసారి ఏం చేద్దామంటే, ఎందుకంటే ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే డిప్ బై ఇండియన్ మార్కెట్ కాబట్టి ఆ లెవెల్స్ దగ్గర మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ మనకి
24,785 ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 24,615 అనేది వాచ్ చేయాలి. ఇంకా లెవెల్ బ్రేక్అవుట్ అయితే 24,445 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఒక కన్విక్షన్ అనేది మనకు డెవలప్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్లో మనం చూద్దాం, ఒకసారి చార్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ రిజెక్షన్ జరిగింది. ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటిది, షూటింగ్ స్టారు అండ్ కన్ఫర్మేషన్ బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఇక్కడ మనం బేరిష్ సైడ్ అనేది స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇది బేస్డ్ ఆన్ ద ఈ యొక్క ప్రైస్ యాక్షన్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనకి డౌన్ సైడ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అవి చూద్దాం. రేపు ప్రీ మార్కెట్లో ఎలా ఓపెన్ అవుతుంది ఏంది అని చెప్పేసి, ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, దెన్ అండ్ ప్రాబ్లీ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు హెవీగా సెల్ ఆఫ్ జరిగింది. దాదాపుగా మనం నిఫ్టీ చూసాం, బ్యాంక్ నిఫ్టీ చూసాం, దాదాపుగా డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో చాలామంది ఏం చేస్తారంటే సేఫ్ సైడ్గా ఓకే, గ్యాప్ అప్ అయింది కాబట్టి ఒక ఆపర్చునిటీ వచ్చింది, ముందు ప్రాఫిట్ బుకింగ్ చేద్దాం, దాని తర్వాత ఆలోచిద్దాం అన్నట్టు ఎక్కువగా సైకలాజికల్గా ఆలోచించే అవకాశం ఉంది. సో అది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. ఫ్రెండ్స్, ఇది పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.